పంజాబ్ లో పేపర్ లీక్ అవుతుంది, కానీ ఆ పార్టీ ఫౌండర్ కేజ్రీవాల్ వచ్చి నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ లో పాల్గొంటాడు. కర్ణాటకలో కేపీఎస్సీ రిక్రూట్మెంట్ లో స్కామ్ జరుగుతుంది, కానీ ఆ స్టేట్ డిప్యూటీ సీఎం వచ్చి నీట్ పేపర్ ప్రొటెస్ట్ లో పాల్గొని ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమంటాడు. కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో నీట్ ప్రొటెస్టర్స్ పైన లాఠీ చార్జ్ చేసి వాటర్ కెన్ తో స్ప్రే చేపిస్తారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో నీట్ ప్రొటెస్ట్ కి వచ్చి స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ రాజ్యాంగ విరుద్ధం అంటాడు. ఇతనేమో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా. ఇతను అంటాడు, మా పంజాబ్ లో పేపర్ లీక్ అయితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వెంటనే రిజిగ్నేషన్ చేపిస్తా అని. भाई पंजाब में अगर पेपर लीक होगा तो सबसे पहले मैं अरविंद जी और मान साहब मिलकर पंजाब के शिक्षा मंत्री को हटाएंगे. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే పంజాబ్ లో పేపర్ లీక్ అయింది. వెంటనే పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి నేను రిజైన్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందని రివర్స్ క్వశ్చన్ చేస్తాడు. My resignation can improve the education system anytime. ఇదే క్వశ్చన్ ఢిల్లీలో రిపోర్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా మార్పు వస్తుందా అని సీజేపీ లీడర్ని అడిగితే ఆన్సర్ ఏం చెప్పాలో తెలియక అసలు నువ్వు ఏ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నావు అని రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాడు. प्रधान का रिजिग्नेशन हो गया तो हम सिस्टम कैसे बदलेंगे? सर आप कौन से न्यूज़ चैनल में काम कर रहे हैं? ఇండియాలోని మొత్తం లెఫ్ట్ లాబీ హిపోక్రసీ లెవెల్ ఇట్లనే ఉంటుంది.